కేరళలో డే 6 ఎలా ఉందో మీరు కూడా ఫుల్ వీడియో చేసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్ట్యాగ్. సో ఈ రోజు అయితే కేరళలో డే 6 అనమాట. సో మీకు అందరికీ లాస్ట్ వీడియో చూస్తే అర్థమైపోతుంది. నేనైతే అల్లపేలో ఉన్నాను. సో ఇక్కడ ఇది ఫుడ్తో కలిపే కాస్ట్ అనమాట. సో ఫుడ్ ఫ్రీగానే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే వెకేట్ చేసేస్తున్నాను. సో మన లగేజ్ వాళ్ళు తీసుకెళ్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కార్స్ అయితే ఇక్కడ పార్క్ చేసుకుంటారు కదా, నెక్స్ట్ లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. సో నేనైతే మా అంకుల్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఏదైతే ప్యాకేజ్ బుక్ చేసుకున్నానో, సో డ్రైవర్ ఒక్కళ్ళే ఉంటారనమాట హోల్ ట్రిప్కి. సో ఆయన కోసం చూస్తున్నాను అనమాట. వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసాను నేను. సో ఈరోజు అయితే ఫోర్ట్కి వచ్చి సైట్ సీయింగ్ అనమాట. సో నేనేమనుకున్నా అంటే ప్రిన్సెస్ స్ట్రీట్కి తీసుకొస్తారని అనుకున్నాను. బట్ ఇదేదో ఒక బీచ్కి తీసుకొచ్చేసి ఇదే ఫోర్ట్కి వచ్చి సైట్ సీయింగ్ అన్నారు. అండ్ ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సో నేను ప్రిన్సెస్ స్ట్రీట్కి రావడానికి చాలా హ్యాపీగా అనిపించింది. బట్ లాస్ట్లీ దీనికి తీసుకొచ్చారు. చాలా హర్ట్ అయ్యాను అనమాట దానికోసం. సో దీనికి ఆపోజిట్లోనే ఎస్టీ ఫ్రాన్సిస్ చర్చ్ అయితే ఉందన్నమాట. సో ఆయన అయితే అసలు ఏమీ చెప్పట్లేదు నాకు. సో నేనైతే ఇట్లా రోడ్ మీద షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని అడిగి వచ్చానమాట ఇక్కడికి. సో నేను ఏ రిలీజియన్ అయినా, ఏ కాస్ట్ అయినా, ఏదైనా కూడా సో నాకు వేరేవి కూడా వెళ్ళడం అలాంటివి నాకు హెసిటేట్ చేయను, నేను వెళ్తానమాట. సో అలాగే నేను ఇది కూడా చూడ్డానికి అయితే వచ్చేసాను. ఇక్కడైతే వాస్కో డ గామా టోంబ్ అయితే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ అయితే మటన్ చెర్రీ ప్యాలెస్కి అయితే వచ్చేసాను. సో ఇక్కడికి వెళ్ళాక లోపల నేను ఒక ట్విస్ట్ చూపిస్తాను చూడండి. బయట బాగుంది, ఏంటి జనాలు లేరు అనుకుంటున్నాను, ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది, సో ఇదంత ఫేమస్ కాదేమోలే అనేసి అనుకున్నాను అనమాట. సో లోపలికి వెళ్ళాక మీకు అర్థమవుతుంది ఎందుకు అంత సైలెంట్గా ఉందో. నేను ఇక్కడే చాలా డల్ అయిపోయాను, ఎందుకంటే ఫ్రైడే హాలిడే అనమాట. సో ఇది మా డ్రైవర్ అంకుల్కి తెలుసు, బట్ ఆయన కావాలనే తీసుకొచ్చారు. సో నాకు అది తెలియదు కాబట్టి నేను ఇట్లా అయిపోయాను అనమాట. సో మీరు కూడా ఎవరైనా ఈ ప్యాలెస్కి రావాలంటే ఫ్రైడే మాత్రం రాకండి. సో మీకోసమే నేను చెప్తున్నాను. సో దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి జస్ట్ 5 రూపీసే. బట్ నేను ఒక ప్లేస్ అయితే మిస్ అయిపోయాను. దీనికోసం కూడా నేను పే చేశాను కాబట్టి ప్యాకేజ్లో నేను చాలా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ అయితే ఏ ప్లేస్కి వెళ్తున్నానంటే ఇట్లా నేను ఆయన అడిగాను అనమాట. సో దాని బదులుగా దీనికి తీసుకొచ్చారు ఫోక్లోర్ మ్యూజియం. బట్ దీనిలో 100 రూపీస్ ఎంట్రీ ఫీ అనమాట. అండ్ 100 రూపీస్ ఫోటోగ్రఫీకి కూడా తీసుకున్నారు. సో ఈయనే అనమాట ఫౌండర్. ఇది వచ్చేసి షిప్ కంపాస్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లాఫింగ్ బుద్ధ. ట్వంటీ 25 years బ్యాక్ అమ్మాయిలు ఎలా రెడీ అయ్యేవాళ్ళు ఇక్కడ ఆ పిక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట, పోర్ట్రేట్స్. ఇది వచ్చేసి కథకళి ల్యాంప్ అండ్ అది వచ్చేసి కేరళ శారీ. అండ్ ఇది వచ్చేసి పోర్ట్రేట్ అనమాట, ఒక గుజరాతీ ఫ్యామిలీ మెంబర్ది పోర్ట్రేట్ అది. ఇక్కడ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది. ఎవరైతే వీటి మీద చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారో సో వాళ్ళు వస్తే నిజంగా ఐ ఫెస్టివల్ అని చెప్పచ్చు, ఐ ఫీస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది.
ఇది వచ్చేసి లార్డ్ గణేష. అంటే నాకైతే ఏమనిపించిందంటే అసలు ఆయన ఒక్కళ్ళే ఎలా కలెక్ట్ చేశారని నేను షాక్ అయిపోయానమాట. ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. సో ఇది వచ్చేసి చైర్ అనమాట. అండ్ మ్యూజియంది ఎవరికైనా ఫుల్ వీడియో కావాలి అంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. మ్యూజియం కలెక్షన్ మొత్తం తీసాను, నేను రికార్డ్ చేశాను ఏది మిస్ చేయకుండా. సో ఇది వచ్చేసి నార్మల్గా చూపించాలి కాబట్టి నేను కొంచెం కట్ చేశాను అనమాట. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ నేను కట్ చేశాను, ఓన్లీ కొంచెమే పెట్టాను. అండ్ మ్యూజియంది మొత్తం కావాలి అనుకున్న వాళ్ళు ఆ వీడియో కూడా చూడండి, ఎవరైతే వీటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తారో సో వాళ్ళు. అండ్ ఇవైతే కత్తులు అనమాట. సో ఇవేమిటంటే ఎవరైనా కాంతార మూవీ చూస్తే అర్థమవుతుంది, లైక్ డాన్స్ చేసే అప్పుడు వేసుకుంటారు కదా, సో అది. అండ్ ఇది చూస్తే నాకైతే చంద్రముఖి మూవీ గుర్తొచ్చింది. సో దానిలో కాసుల పేరు అట్లా అంటది కదా, అండ్ అవన్నీ వేసుకుంటుంది కదా. సో లైక్ ఆ జ్యువెలరీలా అనిపించింది. సో ఈయనే అనమాట ఫౌండర్. సో వీళ్ళ వైఫ్ని నేను పైన అయితే చూసాను, పైన కేక్స్ అమ్ముతున్నారు. సో అక్కడ ఒక చిన్న బేకరీలా పెట్టారనమాట. అండ్ ఈయనైతే ఇప్పుడు లేరు. ఏపీది ఆంధ్రప్రదేశ్ది కూడా పెట్టారు ఇక్కడ, ఫోక్ ఆర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ఇంతకుముందు కాలంలో ఉన్న మిర్రర్స్ అనమాట. ఈ జ్యువెలరీ అయితే అమ్మట్లేదు, కానీ వేరే జ్యువెలరీ అయితే మనకి పక్కన పెట్టారు 1 గ్రామ్ జ్యువెలరీ లాగా. సో అవైతే వాళ్ళు అమ్ముతున్నారు అండ్ మనం కొనుక్కోవచ్చు కూడా. అవి 3000 నుంచి అలా స్టార్టింగ్ ఉన్నాయి. నేను ప్రైజెస్ అడిగాను. ముందు కాలంలో ఉన్న సిల్వర్ అండ్ గోల్డ్ కాయిన్స్ అనమాట, అవి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. ఇదన్నమాట ఈ మ్యూజియం లైక్ కలెక్షన్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ వీడియో కావాలి అనుకున్న వాళ్ళు చూసేయండి. నెక్స్ట్ అయితే ఫుల్గా ఆకలేసేసి సో లంచ్కి అయితే ఆగానమాట. సో ఇక్కడ నాకు టోటల్ బిల్ 345 అయింది. ప్రైజెస్ పర్వాలేదు అనిపించింది అండ్ టేస్ట్ కూడా బాగుందనమాట. సో ఇక్కడ అందరూ నాకు నచ్చింది ఏంటంటే ఉమెనే వర్క్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్లో అందరినీ ఉమెన్స్నే పెట్టారు. ఫ్రైడ్ రైస్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది, బట్ పకోడా అయితే బాగుందన్నమాట. నేనైతే ఇంకా షాకింగ్లో ఉండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము, ప్రిన్సెస్ స్ట్రీట్కి అంకుల్ అని చెప్పేసి అన్నట్టు అడిగాను అనమాట. సో ఆయన చెప్పింది ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళిపోతున్నానని చెప్పారనమాట. నేను ఇంకా షాక్, ఏంటి అన్ని ప్లేసెస్ అయిపోయినాయా ప్యాకేజ్లో ఉన్నవి అని చెప్పేసి. సో తర్వాత అయితే నాకు చాలా బాధ వేసింది అనమాట. అండ్ నేనైతే తర్వాత క్లైమ్ కూడా చేసుకున్నాను. సో ఎందుకంటే మనకి ప్యాకేజ్లో ఉన్నవి కన్ఫామ్గా తీసుకెళ్ళాలి వాళ్ళు, లేకపోతే వాళ్ళు మెన్షన్ చేయకూడదు. సో మీరెవరు ఇలాంటి వాటిల్లో ఇరుక్కోకండి. సో నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఫ్లైట్ కోసం ఇంకా చాలా టైం ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నాను. అండ్ నేను చాలా డల్ అయిపోయాను, ఎందుకంటే ట్రిప్ అయిపోయింది అని చెప్పేసి, మళ్ళీ ఆఫీస్ వర్క్ అదంతా మళ్ళీ ఇంతకు ముందులాగే స్టార్ట్ అయిపోయింది అని చెప్పేసి డల్ అయిపోయాను.
ఈసారి అయితే నాకు విండో సీట్ రావాలి అని చెప్పేసి స్పెషల్గా అయితే ఏం బుక్ చేయలేదు, ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఆ ఫీల్ ఏంటో నేను ఎంజాయ్ చేసేసా కాబట్టి. ఈసారి అయితే నేను దానికోసం అయితే ఏం బుక్ చేయలేదు, నార్మల్గానే బుక్ చేసుకున్నాను నేను సీట్. మళ్ళీ నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే మా ఇంటి పైన నుంచి చూసే ఫ్లైట్ని నేను దాని లోపల కూర్చున్నాను అని చెప్పేసి నాకు ఇంకా లైక్ డ్రీమ్లా అనిపించింది అనమాట. ఇదన్నమాట కేరళ డే 6 వ్లాగ్. అయితే ఇంకా ఒక వ్లాగ్ ఉంది, అది కూడా వచ్చేస్తుంది. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ చూడని వాళ్ళు చూసేయండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.